హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మిషాన్వి ఈ రోజు మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 లో థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిన మన అబ్బాయి నవీన్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ అండి నమస్తే హలో అండి హాయ్ ఎలా ఉన్నారు సూపర్ సూపర్ చాలా బాగున్నా అసలు ఎక్స్పెక్ట్ చేశారా థర్డ్ వీక్ ఎలిమినేట్ అవుతా అని అస్సలు చేయలేదు నేను అందరికి చెప్పినా నేను ఫినాలే దాకా ఉంటారా అని గట్టిగా అన్ఫార్చునేట్ గా కొన్ని జరిగినాయి ఇంకా అది నా చేతిలో లేదు బట్ ఉండుంటే మాత్రం బరాబర్ ఫినాలే దాకా రాకపోయాడు నేను ఓకే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే థర్డ్ నెంబర్ అనేది అబ్బాయి గారికి ఫేవరెట్ నెంబర్ అంటున్నారు ఏం చెప్తారు నిజంగా వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా నాకెవరో న్యూమరాలజీ చెప్పిండు 3, 5 నీ లక్కీ నెంబర్ రా అస్సలు కాదు అది థర్డ్ కంటెస్టెంట్ కి వెళ్ళి థర్డ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన అదే కదా లేదు కానీ హోప్ఫుల్లీ ఇప్పుడు మెయిన్ రీజన్ మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు లైక్ బిగ్ బాస్ ని ఇట్లా అనడం వలన లేదు అంటే సెల్ఫ్ నామినేట్ అవ్వడం వలన ఇప్పుడు సెల్ఫ్ నామినేట్ అంటే ఇప్పుడు నేను ఇయ్యాల కాకపోతే రేపు ఇంకోటి నామినేట్ చేస్తాడు అది అసలు రీజనే కాదు ఎందుకంటే నేను ఒక పర్పస్ పైన సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా అది ప్రాబ్లం కాదు కానీ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే మేము కూడా నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఏదో జరిగింది ఆడియన్స్ నీకు ఓటింగ్ వేయలేదు అని అన్నారు ఇక దానికి ఆడియన్స్ డిసిషన్ ఫైనల్ సో నేను ఏం మాట్లాడలేను కానీ ఛాన్స్ ఉంటే వేరేలాగా ఉండేది అనిపించింది ఇన్ కేస్ మళ్ళీ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు ఫినాలే దాకా రాను కన్ఫర్మ్ రాను 100% రాను వన్స్ ఒక మిస్టేక్ ఒకసారి అవుతుంది రెండోసారి రిపీట్ చేస్తే ఇంకా వేస్ట్ మనం సో సెకండ్ టైం తెలియదు కాబట్టి ఏదో జరిగింది తెలిస్తే 100% నేను చేయను ఇప్పుడు చూసుకుంటే నాగమణికంఠ గారి గురించి ఒక బయట అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు హగ్ అని చెప్పేసి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు మణికంఠ లో అయినప్పుడల్లా వచ్చి అడుగుతా ఉంటాడు అంటే నేను పర్టికులర్ గా చూస్తున్నా కాబట్టి నేను జస్ట్ నవ్వుకునేట్టు ఉంది కానీ అది ఇంత ఘోరంగా అయిందని నాకు తెలియదు నిన్న నాకు కొన్ని మీమ్స్ చూపిస్తే ఓరి అమ్మ ఇదేంద్రా బాబు ఇంత ఘోరంగా అయిందా అని అనుకున్నా కానీ వాడి సెన్సిటివ్ బిహేవియర్ నాకు తెలుసు కాబట్టి దేవుని దేవాల వాడు బయటకు వచ్చి చూడొద్దు అనుకుంటున్నాను నేను చూస్తే కనుక ఇంకా అస్సాం వెళ్ళిపోతాడు డైరెక్ట్ తట్టుకోలేడు వాడు హౌస్ లో ఉండి చూసారు కాబట్టి ఓన్లీ అమ్మాయిలకే హగ్స్ ఇస్తున్నారా అబ్బాయిలు కూడా ఇస్తున్నారా ఎవరు మన నాగమణికంఠ నాకైతే ఒకసారి ఇచ్చిండు అన్న అని గట్టిగా హగ్ చేసుకొని లేట్ గా కనెక్ట్ అయినా కానీ చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయినా అన్న అన్నాడు ఆ మాట గుర్తుంది నాకు సో మిగతావి ఇంకా 2-3 అమ్మాయిలు చూసిన బట్ యష్మిది అది వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ నెగిటివ్ అయింది అవును ఇప్పుడు చూసుకుంటే మన బిగ్ బాస్ హౌస్ లో ఎవరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు అదే ఒక 5 మంది పేర్లు చెప్పినా కదా ఇంతకు ముందు వాళ్ళ 5గురు సీత ఇస్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ నిఖిల్ ఇస్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్ కానీ ఎమోషన్ మన గేమ్ ని డామినేట్ చేస్తుంది అండ్ నబీల్ ఇస్ స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ యష్మి అండ్ ప్రేరణ ఇలా 5 మంది వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ వాళ్ళు ఓకే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో చూసుకుంటే మీరు రికార్డ్ బ్రేక్ చేశారని చెప్పొచ్చు ఫస్ట్ టైం రెడ్ కార్డ్ చూపించారు దీనికి మీ స్పందన ఏంటి ఏం లేదు ఏదో ఒకటి వచ్చింది నాతోటి అట్లా అనుకుంటున్నా ఓకే ఎనీవేస్ మళ్ళీ మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి రావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ హానెస్ట్లీ కోరుకుంటే కనుక బరాబర్ వెళ్ళి ఈసారి చాలా మంచిగా ఆడి నేను ఏదైతే నేను గివప్ చేసిన అన్నారో వీడు గివప్ ఇచ్చేటోడు కాదు వీడు ఫైటర్ అని చెప్పి ప్రూవ్ చేసుకొని వస్తా నాకు కొన్ని రీజన్స్ వల్ల నేను చేయలేకపోయినా బట్ ఇప్పుడు ప్రూవ్ చేసుకొని వస్తా మీరు హౌస్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఫైనల్ వరకు ఉంటారు 100% చెప్పిన ఇప్పుడు ఇది నేను గేమ్ ఆడక లేకపోతే ఫిజికల్ డ్యామేజ్ చేసి అసభ్యంగా ప్రవర్తించి కాదు ఏదో ఒక రీజన్ వల్ల నెగిటివ్ రెడ్ మార్క్ పడ్డది అసలు రెడ్ మార్క్ అని నేను అనుకోను నాకు 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 వార్నింగ్ కూడా రాలే కదా ఎందుకంటే సిగరెట్లు తాగుతున్నప్పుడు మాట్లాడొద్దని పెద్ద పెద్ద వార్నింగ్లు వచ్చినాయి అయినా సిగరెట్ తాగే దగ్గర చాలా మంది మాట్లాడుకున్నారు అదే రూల్ బ్రేక్ అయినప్పుడు మరి నాకు ఒక్కసారి కూడా చెప్పకుండా డైరెక్ట్ అన్ని ఒక దగ్గర వీడియో వేస్తే నేను సినిమా వేసినట్టు ఒక షో వేస్తే నాకు ఏం ఆడాలి నాకు అర్థం కాలేదు అది నేను సెంటర్ గా ఫ్రేమ్ అయిన ఫీలింగే నాకు వచ్చింది ఇప్పుడు చూసుకుంటే సోనియా మీకు గత 10 years గా ఫ్రెండ్ కదా సో ఆవిడ గేమ్ ప్లే ఎలా ఉంది అనుకుంటున్నారు 10 years ముందు తెలిసిన నాకు సోనియా ఏంటంటే ఫైటర్ గట్టిగా మారుతుంది వెరీ అగ్రెసివ్ ఆ అగ్రెసివ్నెస్ మాటలలో ఉంది కానీ గేమ్ లో ఇంకా రాలేదు గేమ్ లో స్టిల్ షీ ఈస్ నాట్ ఫైటింగ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ లో ఫైట్ చేయకపోతే ఏమైపోతుంది అంటే ఎవరో ఇద్దరిని అడ్డం పెట్టుకుని ఆమె గేమ్ ఆడుతున్నట్టు వస్తుంది అది వచ్చిందంటే ఇక దాన్ని ఒక్కసారి ఆడియన్స్ మనసులకు కనుక అది పోయిందనుకో దాన్ని ఎవ్వరు తీయలేడు ఇంపాసిబుల్ అది అలాగే బయటకు రావడం అవును సో ఎనీవేస్ మళ్ళీ మీరు కూడా వైల్డ్ కార్డ్ అంటే తెల్లని కోరుకుంటున్నా అండ్ ఆల్ ది బెస్ట్ మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్